అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నానండి. ఎందులో సెక్యూర్‌గా ఉంటుందో తెలియడం లేదు. మనీ నాకు చాలా కష్టపడి సంపాదించిన తర్వాతనే వచ్చిందండి మనీ. ఎక్కడ పెట్టాలి? వేరే వాళ్ళందరూ చెప్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి, చేయండి అని చెప్పి. నాకు 100% మనీ అయితే కావాలి అని అనుకుంటున్నారా? అలా అయితే ఈ 3 గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ మీకైతే తెలిసుండాలి. సో తెలియకపోతే మన ఛానల్లో ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకైతే పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి, మీకు ఎంత వస్తుంది అని చెప్పి. సో ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంటే అమ్మాయి ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ స్కీమ్ అయితే తెలిసి ఉండాలి, తెలిసి ఉంటుంది. ఓకేనా? సో అది వచ్చేసి ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు 1,50,000 అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇయర్లీ. సో లేదు 1000 నుంచి మినిమం అండి 1,50,000 వచ్చి లిమిట్. మ్యాక్సిమం ఇంత అయితే వేయాల్సింది, ఇంతకన్నా ఎక్కువ వేయడానికి అవ్వదు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు అలా 1,50,000 వేస్తూ ఉంటే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే 22,50,000 అయితే అవుతుంది. సో దానికి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి 46 lakhs విత్ చేంజ్తో కలిపి 46 lakhs అయితే మీకు వస్తుంది. సో 2019 నుంచి నేను స్టార్టింగ్ పీరియడ్ ఉంది నాది. 2040కి అయితే మెచ్యూరిటీ ఇయర్ అయితే అవుతుంది. 14 years కట్టాలి. 14 years తర్వాత 21 years పైన మనమైతే అమౌంట్ అయితే తీసుకోవచ్చు. 18 yearsకి లాక్ అయిపోతుంది ఆ అకౌంటు. సో 21 years 18 yearsకి మధ్యలో మనం వెళ్ళి తీసుకోవచ్చు. సో 69 lakhs అయితే మనకు బై హ్యాండ్ వస్తుంది. నో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ ఉండదన్నమాట. ఓకేనా? ఇది చాలా బెస్ట్ స్కీము. ప్రతి ఒక్క అమ్మాయి ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ స్కీమ్ గురించి తెలియాలి. దీని మీద ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పీపీఎఫ్. ఇది వచ్చేసి అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులకి. అమ్మాయికే నా ఇన్వెస్ట్మెంట్, అబ్బాయిలకి లేదా అనుకుంటూ ఉంటారు కదా. సో ఇద్దరు అబ్బాయిలు ఉన్నా మీరు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇయర్లీ 1,50,000. ఇది కూడా సేమ్ అనమాట, సుకన్య సమృద్ధి యోజన లాగానే. సో ఇది వచ్చేసి టైం పీరియడ్ 20 years కట్టాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.1% అయితే వస్తుంది. కానీ దీనికన్నా కొంచెం రిటర్న్స్ తక్కువే. కానీ ఇది 20 years కడతాము, అది 14 yearsకే మనం కట్టి ఆపేస్తామన్నమాట. సో టోటల్గా మీరు 30 lakhs అయితే కడతారు. 36 lakhs అయితే మీకు రిటర్న్స్ వస్తుంది. సో ఓవరాల్గా 66 lakhs అయితే మీకు బై హ్యాండ్ అయితే వస్తుంది. ఇది కూడా ఏం తక్కువేం కాదండి. హ్యాపీగా మీకు అబ్బాయిలు ఉన్న ఇదైతే కట్టుకోండి. రేపు మీకు ఫ్యూచర్ అయితే బాగుంటుంది. సో చాలా వరకు మనీ ఉంటే తీసుకెళ్ళి ఇంట్రెస్ట్కి ఇచ్చుకుందామని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఏముంటుందండి, మహా అంటే 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తారు. లేదంటే 6 to 7 rupees అన్నారనుకోండి, ఒక 1 year ఇచ్చి సైలెంట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నారనుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీద మీరు రోజు రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇది కూడా చాలా బెస్ట్ అనమాట. మీకు గోల్డ్ బాండ్స్ కొనాలి అనుకుంటే, అంటే చాలామంది పిల్లలకి ఏజ్ ఎక్కువ అయి ఉంటుంది. ఆ ఏజ్లో సుకన్య సమృద్ధి పథకం కట్టినా వేస్ట్, ఆ తర్వాత పీపీఎఫ్ కట్టినా వేస్ట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే సావరిన్ గోల్డ్ బాండ్స్ అయితే బెస్ట్ అనమాట. సో దీని ఈ ఏజ్ లిమిట్ ఏం అవసరం లేదు కాబట్టి దీన్ని హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉంటుంది, మీకు ప్రూఫ్స్ అంతా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీనికి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. 2.5% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉంటుంది కానీ ఓవరాల్ బాండ్ మీద అయితే ట్యాక్స్ ఉండదన్నమాట. సో 8 yearsకి మీరు ఆ బాండ్ని మనం తిరిగి ఇచ్చేస్తే వాళ్ళు మీకు మనీ అయితే ఇస్తారు. ఏ బ్యాంకులో అయినా ఇవ్వచ్చు, లేదంటే ఆర్బీఐ దగ్గరనే మీరు అమ్మేయచ్చు అనమాట. నెక్స్ట్ డీమ్యాట్ అకౌంట్ ఉంటేనే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో డీమ్యాట్ అకౌంట్ని మీరు మొబైల్లోనే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? బిలో 8 yearsకి మీకు ట్యాక్స్ అయితే ఉంటుందండి. సో ఆఫ్టర్ 18 yearsకి నో ట్యాక్స్ అయితే ఉంటుంది. 8 years మీరు మినిమం పెట్టుకో ఉండాల్సిందే. ఎందుకంటే మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదు, ఎలాంటి నష్టం పోకూడదు నా మనీ అనుకుంటే 8 years మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే మీ బాండ్ కూడా ఆటోమేటిక్గా దాంతోపాటు మీ బాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. నో ట్యాక్స్ అనమాట, నో రిస్క్ ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్పిన ఈ 3 స్కీమ్స్లో
మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు, నో రిస్క్ ఉంటుంది. సో కొన్ని వాటికి ట్యాక్స్ ఉండొచ్చు, మేబీ వాళ్ళ బార్డర్ గ్రాస్ అయితే మాత్రమే ఉంటుందన్నమాట. సో ట్యాక్స్ నేను మళ్ళీ నాకు కామెంట్స్ చేయకండి ట్యాక్స్ లేదని చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు ట్యాక్స్ ఉంది కదండి అని చెప్పి. సో నేను ఓవరాల్గా ఒక అనాలిసిస్తో చెప్తున్నాను అంతే. సో నో రిస్క్ అయితే మాత్రం కంపల్సరీ ఏమీ ఉండదండి. సో రిస్క్ ఉండదు, మనీ గ్యారంటీగా వస్తుంది. సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. రిటర్న్స్ అయితే మంచిగానే హైగానే ఉంది కాబట్టి సో మనీ ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఏమన్నా నష్టపోతామేమో అని ఫీల్ అవుతున్న వాళ్ళకైతే ఈ స్కీమ్స్ అయితే బెస్ట్ అనమాట. గ్యారంటీ గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి గ్యారంటీ మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనీని సేవ్ చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే నా మోటో అయితే తెలుసు, సేవ్ ద మనీ. డబ్బులు ఎవరికి ఊరిక రావు. ఓకేనా అండి? సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. టేక్ కేర్, బాయ్.